హలో అండి. అందరూ బాగున్నారా? ఇదేంటి ఏదో మార్కెట్‌లా ఉంది, కూరగాయల మార్కెట్టు. అవునండి, కూరగాయల మార్కెట్టే. కూకట్పల్లి రైతు బజార్‌కైతే వచ్చాము. బావుంటుంది. చాలా పెద్దది మార్కెట్ వచ్చేసరికి ఈ రైతు బజార్ అయితే. అలాగే మనకి ప్రైజులు ఎలాగున్నాయో, మార్కెట్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. కూకట్పల్లి రైతు బజార్ ఎలాగుంటుంది ఏంటని. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా కొబ్బరికాయలు, అరటి చెట్లు ఇవన్నీ ఉంటాయి. అంటే పూజా సామాగ్రికి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఉంటాయండి స్టార్టింగ్ వచ్చేసరికి. అలాగే ద్వారబంధానికి, దేవుడి ఫోటోకి ఇలా పూలదండలు, బుట్టలు మొత్తం మనకి ఇంట్లో దేవుడు సంబంధించినవన్నీ ఇక్కడైతే ఉంటాయి. పక్కనే ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంటుంది. మనం మార్కెట్లోకి అయితే వెళ్దాం, రైతు బజార్లోకి. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా మొత్తం ఆకుకూరలు అయితే ఉంటాయండి. ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు కూడా. మార్నింగ్ 4:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది మార్కెట్ అయితే. అప్పట్లో అయితే ఇంకా బాగుంటాయండి. 4:30కి అయితే మరీ ఫ్రెష్గా ఉంటాయి. మనకి రేట్లు కూడా బాగుంటాయి అప్పుడు. తర్వాత 11:30 ఆ 12 వరకు అయితే ఉంటుంది. వెడ్నెస్డే మార్కెట్ అయితే క్లోజు. మనకి ఈ డిస్ప్లేలో అయితే ప్రైజులు అయితే ఉంటాయి. దాన్ని బట్టి మనం అక్కడ తీసుకోవాలి. కూరగాయలు వచ్చేసరికి చక్కగా ఎక్కువ మనం పచ్చళ్ళు కావాలన్నా, గోంగూర పచ్చడికి కానీ, కొత్తిమీర, మెంతికూర ఏ పచ్చడికైనా సరే చక్కగా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతే మనకి కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అలాగే పువ్వుల రేట్లు కూడా బాగుంటాయి. మనకి ఏదైనా ఫెస్టివల్స్ అలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కడైనా ఎక్స్ట్రానే ఉంటుంది. నార్మల్గా అయితే ఇక్కడ బాగుంటాయి పువ్వుల రేట్లు కూడా. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, అన్ని రకాల పువ్వులు కూడా ఇక్కడ చక్కగా మనకి దొరుకుతాయి. ఇలా డిస్ప్లేలోని మనకి కూరగాయల రేట్లు అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. క్యాలీఫ్లవర్ చూసారా, ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బుట్టలండి. క్యాలీఫ్లవర్ కూడా చక్కగా మనకి ఇది 20 రూపీస్కి, 30 రూపీస్కి అయితే వస్తుంది వెయిట్ని బట్టి. అలాగే బ్రోకోలీ ఉంది, క్యారెట్. ఇలా ఒక దగ్గర కాదండి, పెద్దది కదా మార్కెట్ వచ్చేసరికి. ఈ రైతు బజార్ చాలా పెద్దది. దానివల్ల ఇలా కుప్పలు కుప్పలుగా అయితే వేస్తారు. రకరకాల వంకాయలు అయితే ఉంటాయి మనకి దీంట్లో. తెల్ల వంకాయలు, పొడవువి, అలాగే చిన్న గుత్తి వంకాయకు వండుకోవడానికి అన్ని రకరకాల వంకాయలు ఉంటాయి. క్యాప్సికము, చక్కగా పచ్చడి పెట్టుకోవడానికి మిరపపండ్లు, ఇలా రకరకాల కూరగాయలు అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది టైం వచ్చేసరికి. అందువల్ల ఇంకా కొంచెం అయ్యాయి. అదే కొంచెం ఎర్లీగా వెళ్తే అన్నీ చక్కగా ఎక్కువ, ఇంకా కుప్పలు ఎక్కువ ఉంటాయి. ఇలా మనకి స్వీట్ కార్న్ కూడా అన్నీ ఫ్రెష్గా అయితే ఉంటాయి.
కాకరకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి వచ్చేసరికి కేజీ 30 అలా ఉన్నాయండి. మరి టూ మచ్ కాస్ట్ అయితే లేవు. కేజీ 30, 20 ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్లోని. మరి ఎక్కువ రేట్లు అయితే లేవు, బాగున్నాయి ప్రైజులు కూడా. పచ్చిమిర్చిలోని మనం బజ్జీలు వేస్తాం కదా, అలాంటి మిరపకాయలు, నార్మల్ మిరపకాయలు, కారంవి అన్ని రకాల మిరపకాయలు ఉన్నాయి. అలాగే గోరు చిక్కుడు అంటారు కదా, పుల్లా బెల్లం పెట్టుకొని వండుకుంటాం. మా గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి పచ్చడి చేసుకోవడానికి, బీరకాయలు ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది తుమ్ములు. ఈ రైతు బజార్ వచ్చేసరికి మనకి ఇలా 2 ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి నిమ్మకాయలు, ఇలా కీర, అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఈ పైన అయితే ఉంటాయి. ఆనియన్స్, కొంతమంది పైకి ఎక్కలేరు కదా, కిందనే చాలామంది తీసుకొని వెళ్ళిపోతారు. కానీ పైన కూడా రేట్లు బాగానే ఉన్నాయి. ఒకసారి ఎవరైనా వచ్చినట్లయితే పైన కూడా ట్రై చేయండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ ఉన్నాయి. పైన వచ్చేసరికి ఉల్లిపాయలు, అలాగే నిమ్మకాయలు, ములంకాయలు అవి కిందనైతే ఉండవు, మనకి గ్రౌండ్ ఫ్లోర్లోని పైన అయితేనే ఉంటాయి. ములంకాయలు ఇవన్నీ అయితే పైన అయితే ఉంటాయి మనకి ఫస్ట్ ఫ్లోర్లోని. ఇలా మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోద్దని చెప్పాను కదా, వెనకాతలు అయితే చాలా వరకు అయిపోయండి. ఈవినింగ్ కూడా మనకి మార్కెట్ అయితే ఉంటుంది. ఈ ఫ్లోర్ వచ్చేసరికి ఇలా మొత్తం అయితే ఉంటుంది. బస్తాలు బస్తాలు ఇలా తెచ్చి ఉంచుతారు. ఒకవేళ ఎప్పుడైనా వెంటనే అయిపోతుంటే మనకి వేస్తూ ఉంటారు. ఒకవేళ రెస్టారెంట్లో వాళ్ళు, హోటల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వచ్చి బస్తాలతో పట్టుకుపోతారు ఏ వెజిటేబుల్స్ అయినా సరే. అప్పుడు కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఇప్పుడు కూడా పర్లేదండి, ప్రైజు ఎక్కువ శాతం తీసుకుంటే మనకి బాగానే ఉంటుంది. మెయిన్ ఆకుకూరలు బాగుంటాయండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి చక్కగా. చూసారా, తోటకూర, మెంతికూర, ప్రతి ఆకుకూర కూడా ఇక్కడైతే మనకి దొరుకుతుంది. ఇక్కడ అరటి పువ్వు, అరటి డొప్పులు అవి కనిపిస్తున్నాయి కదండి. అలాగే పెండలం, కరపెండల దుంపలు అంటాము, అలాగే స్వీట్ పొటాటో, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. చూసారా, పెండలం మనకు కావాలంటే హాఫ్ కట్ చేస్తారు. అలాగే పనసకాయ ఉంటుంది కదా, పనసపట్టు కూర వండుకుంటారు చాలామంది, బిర్యానీలో వేసుకుంటారు. ఇలా మొత్తం మనకి గుండెలా కట్ చేసి ఇమ్మంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు చిన్న చిన్న ముక్కల్లాగా. ఇక్కడ పీసులు అయితే ఉన్నాయి, మనకి ఎన్ని పీసులు కావాలంటే వాళ్ళు అన్ని పీసులు, దానికి అమౌంట్ పే చేస్తే చక్కగా ఇలా గుండెలా కట్ చేసి ఇస్తారు మనకి చిన్న చిన్న ముక్కల్లాగా. కొంతమంది పనసపట్టు బిర్యానీ అది చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్తారు. అలాగే ఉసిరికాయలు, ఇప్పుడు ఎక్కువ ఉసిరికాయలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇలా బొక్కల కుండీలు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి. అలాగే బ్యాగ్స్, ఏమైనా వెజిటేబుల్స్ తెచ్చుకోలేనప్పుడు మనం బ్యాగ్స్ అవి తెచ్చుకోం కదా, క్యారీ బ్యాగ్స్, అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి. మనకి ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయండి రైతు బజార్లోని. పక్కన వచ్చేసరికి ఫ్రూట్ మార్కెట్ అయితే ఎక్కువ ఉంటుంది, అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ వచ్చేసరికి. అలాగే ఇదేనండి కుక్కట్పల్లి రైతు బజార్ వచ్చేసరికి. ఈ మార్కెట్ అయితే మనకి బజార్ అయితే చాలా పెద్దది. మెయిన్ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా బాగుంటాయి, ప్రతి కాయగూరలు కూడా బాగుంటాయి ఇక్కడ వచ్చేసరికి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి. అలాగే బయట ఎండు చేపలు, మొత్తం డ్రై ఫిషెస్ మొత్తం బయట అయితే ఉంటాయి. రొయ్యలు, నెత్తళ్ళు ఇవన్నీ మనకి కుక్కట్పల్లి రైతు బజార్ బయట ఉంటాయి ఇవన్నీ. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.